హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 15/8/2025 అండి. ఏపీ డిఎస్సి అండ్ అలానే టెట్ మార్క్స్ ఇష్యూ గురించి పేపర్ న్యూస్లో ఏవైతే వచ్చాయో వాటిని అన్నింటినీ చూద్దామండి. లేటెస్ట్ న్యూస్ ఏమైతే ఉందో అండ్ అలానే మనకు లోకల్ అండ్ నాన్ లోకల్ గురించి కూడా నిన్న కోర్టు నుంచి ఒక తీర్పు అయితే రావడం జరిగిందండి. దాని గురించి కూడా వీడియోలో డీటెయిల్డ్గా చూద్దామండి. ఇక్కడ డేట్ తప్పు ఇవ్వడం జరిగిందండి, అందుకే అది బ్లర్ చేసి పెట్టాను. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈరోజు న్యూస్ అండి. టెట్ మార్కులు సవరణకు నేడు అవకాశం. డిఎస్సి మార్కుల స్కోర్ కార్డులో టెట్పై అభ్యంతరాలకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు టెట్ మార్కుల సవరణకు అవకాశం కల్పించగా శుక్రవారం కూడా అభ్యంతరాలు తెలపవచ్చని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులు సవరించిన తుది మార్కులను గురువారం విడుదల చేశారని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగిందండి. అంటే టెట్ మార్క్స్ని ఎడిట్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఇచ్చారండి. అంటే ఈరోజు August 15 అండి. ఈరోజు మిడ్-నైట్ వరకు ఛాన్స్ అయితే ఉందండి. ఇది నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. ఇంటర్తో పాటు 4 ఏళ్ళు చదివితేనే స్థానికత అంటే లోకల్ నాన్ లోకల్ అంటాం కదండి, అదండి లోకల్ అని చెప్పేసి. సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు. ఏపీలోని ఒక స్థానిక ప్రాంతం ఏయూ లేదా ఎస్వీయూ పరిధిలో ఇంటర్తో పాటు 4 ఏళ్ళు విద్యను అభ్యసించిన విద్యార్థి మాత్రమే ఆ ప్రాంత స్థానిక అభ్యర్థి అవుతారని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. స్థానికతను రాష్ట్రపతి ఉత్తర్వులో స్పష్టంగా నిర్వహించారని తెలిపింది. ఇంటర్మీడియట్ను ఏపీకి వెలుపల చదివిన తమను వైద్య విద్య ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక అభ్యర్థులు అంటే లోకల్గా పరిగణించేలా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం ఇచ్చిన ఈ తీర్పు గురువారం అందుబాటులోకి వచ్చింది. 7 ఏళ్ళైనా చదివి ఉండాలని ఇంకొకటి ఉందండి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అర్హత పరీక్షలు అంటే ఇంటర్మీడియట్తో పాటు 4 సంవత్సరాలు ఏ విద్యార్థి అయినా ఏపీలోని ఒక ప్రాంతంలో విద్యను అభ్యసిస్తే ఆ ప్రాంత స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. ఒకవేళ ఏ విద్యా సంస్థలు చదవకపోయినా అర్హత పరీక్షను ముందుగా వరుసగా 4 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నివాసం ఉంటే ఆ వ్యక్తి స్థానికుడే అవుతారు. లేదా ఏపీలోని ఒక ప్రాంతం ఏయూ లేదా ఎస్వీయూ పరిధిలో వరుసగా 4 ఏళ్ళు చదవనప్పటికీ అర్హత పరీక్ష రాసే నాటికి ముందు 7 ఏళ్ళు ఆ ప్రాంతంలో చదువు ఉంటే ఆ విద్యార్థి సమర్పించే రికార్డుల ఆధారంగా స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది అని చెప్పేసి స్థానికత గురించి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అండి ఇది. ఇవండి లేటెస్ట్గా ఈరోజు మనకు మెయిన్గా ఉన్నటువంటి న్యూస్ అండి.